ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ వీడియోలో ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 2లో మనం వాడేటువంటి వివిధ రకాలైనటువంటి పదములకు ఉన్నటువంటి నిర్వచనాలు మరికొన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పీడబ్ల్యూడి, పీపుల్ విత్ డిజబిలిటీస్, పీపుల్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఉంటుంది పీడబ్ల్యూడి అని. ఈ పీడబ్ల్యూడి అంటే ఎవరు అన్నప్పుడు ఫస్ట్ వచ్చేసి విజువల్లీ హ్యాండిక్యాప్డ్, గుడ్డివారు. అలాగే హీరింగ్ ఇంపైర్డ్, హెచ్హెచ్ అంటారు, అంటే ధ్వని వినిపించినటువంటి వారు. అలాగే మూడోది పిహెచ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంగవైకల్యం కలిగినటువంటి వారు. నాలుగోది ఆటిజం, అంటే ఈ చెప్పినటువంటి వాటిలో ఒకటి కంటే ఎక్కువ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు ఆటిజంలోకి వస్తారు. సో వీళ్ళ నలుగురిని కూడా పీడబ్ల్యూడి పీపుల్ అంటారు. ఎక్కడన్నా మనం పీడబ్ల్యూడి రిజర్వేషన్ ఇవ్వాలన్నా ఈ పీడబ్ల్యూడి పీపుల్కి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కూడా 4% రిజర్వేషన్ ఉంది. అలాగే ప్రమోషన్స్లో కూడా 4% రిజర్వేషన్ ఉంది. అలాగే డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అవ్వాల్సిన విషయంలో కూడా వీళ్ళకి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవి మనం కన్సిడర్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని పీడబ్ల్యూడి కింద తీసుకోవాలా లేదా అంటే ఎవరిని పీడబ్ల్యూడిగా తీసుకోవాలన్నప్పుడు మనం ఈ డెఫినిషన్ తీసుకోవాలి. ఈ డెఫినిషన్ ప్రకారం వాళ్ళని కన్సిడర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని చాలా చోట్ల మనం వింటుంటాం, రాష్ట్రపతి ఉత్తర్వులు అని. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే ఏంటంటే 1975వ సంవత్సరంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా కొన్ని యూనిట్స్గా చేయటం జరిగిందనమాట. జిల్లా ఒక యూనిట్, కొన్ని పోస్టులకి జిల్లా యూనిట్గా ఉంటుంది, కొన్ని పోస్టులకి జోన్ యూనిట్గా ఉంటుంది, కొన్ని జోన్లకి మల్టీ జోన్ యూనిట్గా ఉంటుంది, కొన్ని పోస్టులకి స్టేట్ మొత్తం యూనిట్గా ఉంటుందన్నమాట. ప్రమోషన్ ఇవ్వాలన్నా, అపాయింట్మెంట్ చేయాలన్నా, ట్రాన్స్ఫర్ చేయాలన్నా దీన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు, ఏపీ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్స్ 1975 అంటారనమాట. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటే ఇవన్నమాట. ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాలు, 26 జిల్లాలు కాకుండా పాత 13 జిల్లాలు మాత్రమే, బైఫర్కేషన్కి ముందు ఉన్నటువంటి 13 జిల్లాలనే మనం జిల్లా యూనిట్గా తీసుకోవాలి. అలాగే జోన్ అంటే మనకి ఇప్పుడున్న దాంట్లో 4 జోన్స్ ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిపి జోన్ 1, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా కలిపి జోన్ 2, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కలిపి జోన్ 3, కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు కలిపి జోన్ 4. ఇవి జోనల్ పోస్టులు. అలాగే మల్టీ జోన్ అంటే శ్రీకాకుళం నుంచి జోన్ 1, జోన్ 2, జోన్ 3 వరకు ఒక మల్టీ జోన్ 1, అలాగే జోన్ 4 వచ్చేసి మల్టీ జోన్ 2గా ఉంటుంది. ఇదివరకు మల్టీ జోన్ ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంతా మల్టీ జోన్ 2లోకి వచ్చేది. ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ మల్టీ జోన్ 2 అనేటువంటిది రాయలసీమ జిల్లాల్లో అప్లై అవుతూ ఉందన్నమాట. సో ఇది ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అన్నప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు. మన లోకల్ క్యాడర్లోనే ఉద్యోగం ఇవ్వాలి. ఎవరైతే మనం ఇచ్చే పోస్టు ఏ లోకల్ క్యాడర్కి చెందిందో ఆ లోకల్ క్యాడర్లో అభ్యర్థులకి కొంత రిజర్వేషన్ ఉంటుంది, ఓపెన్ కేటగిరీలో కొంత ఉంటుంది. దీన్ని చూసేటప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అన్నప్పుడు మనం ఈ రాష్ట్రపతి ఉత్తర్వులని గమనించుకోవాలి అని ఈ డెఫినిషన్ తెలియజేస్తుంది అనమాట. అలాగే ప్రొబేషనర్ అంటే ఎవరు? ఒక వ్యక్తిని మనం ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రొబేషన్లో ప్లేస్ చేసి ఇంకా ప్రొబేషన్ పూర్తి చేయకుండా ఆ ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నవాడిని ప్రొబేషనర్ అంటారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రమోషన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ డెఫినిషన్ ఫర్ ప్రమోషన్? ఒక సర్వీస్లో ఉన్నటువంటి ఒక పోస్టులో నుంచి మరొక పోస్టులోకి నియమించినట్లయితే, పై పోస్టులోకి నియమిస్తే దాన్ని ప్రమోషన్ అంటారు. ఉదాహరణకి ఏపీ మినిస్టీరియల్ సర్వీస్లో రూల్స్లో ఉన్నటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ని లేదా టైపిస్ట్ని అంతకంటే పై పోస్ట్ అయినా సీనియర్ అసిస్టెంట్గా నియమించినట్టయితే దాన్ని ప్రమోషన్ అంటారు. ఒక సీనియర్ అసిస్టెంట్ని అదే ఏపీ మినిస్టీరియల్ సర్వీస్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ పోస్ట్కి నియమించినట్టయితే దాన్ని ప్రమోషన్ అని అంటారు. కాబట్టి ప్రమోషన్ అంటే ఇన్ ఏ పర్టికులర్ సర్వీస్లో ఒక పోస్ట్ నుంచి మరొక పై పోస్ట్కి నియమించడాన్ని ప్రమోషన్ అంటారు అని చెప్తున్నారు. అలాగే షెడ్యూల్ అంటే ఏంటంటే ఈ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి చివర ఇచ్చినటువంటి షెడ్యూల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి ఈ షెడ్యూల్ ఇచ్చారు. దాన్ని షెడ్యూల్ అని అంటారు అని చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఎస్సీ కేటగిరీకి చెందినవాడా, ఎస్సీ కేటగిరీకి చెందనివాడా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి ఈ షెడ్యూల్లో పార్ట్ ఏ, షెడ్యూల్ 1 పార్ట్ ఏలో ఉన్నటువంటి కులములన్నింటినీ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ అని అనటం జరుగుతుందన్నమాట. తర్వాత మనము ఈ ఎస్టీ క్యాండిడేట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఎవరన్నా మన దగ్గరికి వచ్చి నేను ఎస్టీ క్యాండిడేట్ నండి అన్నప్పుడు అవునా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా తీసుకొని పార్ట్ బి ఆఫ్ ది షెడ్యూల్ 1లో ఉన్నటువంటి కులములన్నీ కూడా
ఈ ఎస్టీ కులములుగా భావించడం జరుగుతుందన్నమాట. సో తర్వాత ఈ సర్వీస్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై సర్వీస్? నేను 20 ఏళ్ళు సర్వీస్ చేశానండి, నేను 10 ఏళ్ళు సర్వీస్ చేశానంటారు. వాట్ ఈజ్ మెంట్ బై సర్వీస్? ఏ గ్రూప్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ఏ స్టేట్ సర్వీస్ ఆర్ సబార్డినేట్ సర్వీస్. మన స్టేట్ సర్వీస్లో కానీ సబార్డినేట్ సర్వీస్లో కానీ కొన్ని పోస్టుల్లో కలిపి మనం చేసినటువంటి డ్యూటీని, అలాగే సర్వీస్ని సర్వీస్ అంటారు అని చెప్పేసి మనకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే స్పెషల్ రూల్స్ అంటే ఏమిటి అన్నప్పుడు, ఈ జనరల్ రూల్స్లో కాకుండా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక్కొక్క పోస్టుకి క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, పాస్ అవ్వాల్సినటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ప్రొబేషన్ పీరియడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే ఆ పోస్ట్కి రావటానికి, ప్రమోషన్ మీద రావడానికి మినిమం సర్వీస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అవసరాలను బట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ రూల్స్ జారీ చేయడం జరుగుతుంది. అలా జారీ చేసినటువంటి రూల్స్ని స్పెషల్ రూల్స్ అంటారు. ఆయా డిపార్ట్మెంట్లు ఆ పోస్టులో ఉన్నటువంటి వాటిని జారీ చేయడానికి ఉపయోగించే రూల్స్ని స్పెషల్ రూల్స్ అంటారు అని చెప్పేసి ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో మనకి ఈ డెఫినిషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి ఏంటంటే ఈ రకంగా మనం ఈ డెఫినిషన్ అనేది చూసుకొని మనం ముందుకు నడవాలి. అలాగే మనకి వివిధ రకాలైనటువంటి రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్స్లో ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటి, రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని ఒకటి, తర్వాత ప్రమోషన్ అని ఒకటి, తర్వాత కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ బై అగ్రిమెంట్ ఆర్ రీఎంప్లాయ్మెంట్, ఇలా రకరకాల ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రూల్ 4లో ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఈ రూల్ 4లో డిఫైన్ చేయడం జరిగింది. ఈ 4 రకాల్లో ఏదో ఒక రకంగా మనం ఉద్యోగంలో ఉంటేనే మన అపాయింట్మెంట్ సక్రమం అని అర్థం. ఈ 4 కాకుండా నేను వేరే రకంగా వచ్చానండి ఈ పోస్ట్లో కంటే ఆ అపాయింట్మెంట్ ఇర్రెగ్యులర్ అని అర్థం అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనం ఇందాక ఆల్రెడీ గత వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికే ఏంటంటే ఒక పోస్ట్కి డైరెక్ట్గా గవర్నమెంట్ పోస్ట్లో అపాయింట్ అయినట్టయితే దాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. ఏ పోస్టు లేని వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లోకి రావటాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. అలాగే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే ఒక సర్వీస్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగి ప్రమోషన్ మీద వేరే సర్వీస్లో ఉన్నటువంటి వేరొక పోస్టుకి ప్రమోట్ అయినట్టయితే దాన్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటారు. ఉదాహరణ తీసుకున్నట్టయితే ఏపీ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్లో ఉండేటువంటి ఒక అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ ప్రమోషన్ మీద ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్లో ఉండేటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కో టైపిస్ట్ పోస్ట్కో ప్రమోట్ అయితే దాన్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటారు. అలాగే ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్లో ఉండే ఒక సూపరింటెండెంట్ బై ప్రమోషన్ గెస్టెడ్ ఆఫీసర్గా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కానీ లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్గా నియమించినప్పుడు దాన్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటారనమాట. సో ఒక సర్వీస్ రూల్లో నుంచి వేరొక సర్వీస్ రూల్లో ఉండే పోస్ట్లోకి ప్రమోషన్ మీద నియమించబడితే దాన్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటారని ఈ డెఫినేషన్ కూడా మనకి ఈ రూల్ 4లో ఇవ్వటం జరిగింది. అలాగే ప్రమోషన్ అంటే ఏమిటి అనేది కూడా ఈ రూల్ 4లో డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. ప్రమోషన్ అంటే ఏంటంటే ఒక సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి ఒక కింద పోస్ట్లో నుంచి మరొక పై పోస్ట్లోకి అపాయింట్ అయినప్పుడు దాన్ని బై ప్రమోషన్ అంటారు. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నుంచి సీనియర్ అసిస్టెంట్గా నియమించబడితే, పై పోస్ట్ అయిన సీనియర్ అసిస్టెంట్గా నియమించబడితే దాన్ని అపాయింట్మెంట్ బై ప్రమోషన్ అంటారు. అలాగే ఒక సీనియర్ అసిస్టెంట్ని లేకపోతే సీనియర్ అకౌంటెంట్ని, సీనియర్ ఆడిటర్ని, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్లోనే ఉన్నటువంటి సూపరింటెండెంట్ అనేటువంటి క్యాడర్ కనుక నియమించినట్లయితే పై పోస్ట్లో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రమోషన్. సో అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అండ్ అపాయింట్మెంట్ బై రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ అపాయింట్మెంట్ ప్రమోషన్, ఈ 3 కూడా మనకి పైకి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ టెక్నికల్గా మనం అర్థం చేసుకొని ఈ డెఫినిషన్ని టేకప్ చేసి ఏది ప్రమోషను ఏది అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4వ రకం ఏంటంటే కాంట్రాక్ట్ అపాయింట్మెంట్. ఒక ఉద్యోగిని మనం ఒక నియమిత కాలానికి ఒక పోస్టులో, ఒక శాంక్షన్డ్ పోస్టులో మనం కాంట్రాక్ట్ విధానం ద్వారా తీసుకుంటాం. దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఒక కాంట్రాక్ట్ ఫామ్ ఉంటుంది, ఫామ్ 9 అని. దానిలో మనం ఈ అగ్రిమెంట్ అనేది వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దానిలో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి సెలవులు ఎన్ని ఇస్తాము, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ ఎవరు తీసుకుంటారు, ఇలా రకరకాలుగా వాళ్ళని తీసేయాలంటే ఏంటి ప్రొసీజరు, వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎంత ఇస్తాము, ఇవన్నీ కూడా ఆ కాంట్రాక్ట్లో ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేసి
ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది. సో అలా ఎవరన్నా కాంట్రాక్ట్ మీద వచ్చినట్టయితే వాళ్ళని అపాయింటెడ్ బై కాంట్రాక్ట్ అంటారు. వాళ్ళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటాం జరుగుతుంది అనమాట. అలాగే అగ్రిమెంట్, ఒక అగ్రిమెంట్ ద్వారా నియమించబడినప్పుడు దాన్ని అపాయింట్మెంట్ బై అగ్రిమెంటెడ్. అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఒక పని చేయటానికి మనం అగ్రిమెంట్ చేసుకుంటాం, దానిలో అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే రీఎంప్లాయ్మెంట్, ఒక గవర్నమెంట్ సర్వీస్లో రెగ్యులర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన వ్యక్తి ఇంకా ఆయన సర్వీసెస్ మరి కొంతకాలం మనకు అవసరం అవుతాయి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి మళ్ళీ ఆఫ్టర్ రిటైర్మెంట్ రీఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది అపాయింట్మెంట్ బై రీఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఈ రకమైనటువంటి మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ రూల్ 4లో చెప్పడం జరిగింది. ఈ ఏపీపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి మరికొన్ని రూల్స్ మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.